హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. గాయ్స్, ఈరోజు అయితే మనం రోబ్లాక్స్ బ్లాక్ ఫ్రూట్స్ అయితే ఆడుతున్నాం. ఈరోజు నేనైతే మీకు ఇక ఈ వింటర్ అప్డేట్లో వచ్చినట్టయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను గాయ్స్. ఫస్ట్ మనమైతే వెళ్ళాల్సింది క్యాండీ ఐలాండ్. దాని పేరు క్యాండీ ఐలాండ్, కానీ అది కొత్తగా ఈ వింటర్ అప్డేట్లో వచ్చేసే యాడ్ అయ్యింది గాయ్స్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తా ఐలాండ్. వెయిట్, ఇప్పుడు ఆ ఐలాండ్లో ఏంటంటే మీరు ఏదన్నా కొనుక్కోనికి ఇంకా ఫ్రీగా బ్లాక్ ఫ్రూట్స్ రానికి మార్గాలు అయితే ఉన్నాయి గైస్ ఆ ఐలాండ్లో. అదే గైస్ ఆ ఐలాండ్ వచ్చేసి. ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్దాం. మీరు చూసినట్లయితే ఇదే ఈ ఐలాండ్. ఈ ఐలాండ్లోకి వెళ్తానే మీకు వచ్చేసి మిడిల్ మిడిల్ గమనించినట్లయితే నేను పోతున్నాను అక్కడికి. సీ ఆఫ్ రెడిక్స్ గైస్ అది ఈ ఐలాండ్ పేరు. ఎస్, ఇక్కడే పైన టైమర్ అయితే ఉంటుంది. ఆ టైమర్ ఎండ్ అయినప్పుడు ఈ సర్కిల్లో ఎంతమంది ఉంటారో అక్కడ ఈ మిడిల్లో అనేది ఒక పెద్ద బాక్స్ అయితే పడుతుంది గైస్. కొంచెం సేపు ఉంటే మీ కాడ ఓపెన్ అని ఉంటుంది. అది నొక్కినప్పుడు ఈ సర్కిల్లో, ఈ పింక్ కలర్ సర్కిల్లో ఎంతమంది ఉంటారో అన్ని బాక్సులు అయితే ఈ గ్రీన్ కలర్ లేయర్ ఉంది కదా, ఇప్పుడు నేను వెళ్తున్నా ఆ లేయర్లో అయితే పడతాయి. మీరు ఒక్క బాక్స్ మాత్రమే తీసుకోగలరు. ఆ బాక్స్ కూడా కొన్నిసార్లు లెజెండరీ, కొన్నిసార్లు మిథికల్, కొన్నిసార్లు కామన్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. వస్తుంది గైస్. మీరు బాగుంటే మంచి ఫ్రూట్ రావచ్చు. నాకు చూడండి, మీరు నాకు బ్లిజార్డ్ ఫ్రూట్, స్పైడర్ ఫ్రూట్, ఇంకా పోర్టల్ 3 నాకు ఈ బాక్సుల ద్వారానే వచ్చాయి గైస్. మీకు కూడా ఈ స్పైడర్ అయితే అన్కామన్ బాక్స్ నుంచి వచ్చింది. ఈడ మీరైతే చూసినట్లయితే క్యాండీలు అయితే ఉంటాయి. ఈ క్యాండీలు ఎలా వస్తాయంటే అది నీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మనం ఈ క్యాండిల్తో యూజ్ ఏందో మాట్లాడుకుందాం. ఈ క్యాండిల్తో యూజ్ ఏంటంటే ఇక్కడ కొంతమంది ఉంటారు. యాక్చువల్గా అయితే వీడు కాదు, ఉండండి ఒక కొంచెం. స్టార్టింగ్లో అయితే ఉంటారు గైస్. వెళ్దాం. ఓకే, వీడనుకుంటా. కాదు గైస్, వీడు కూడా కాదు. ఉండండి, సేమ్ ఇలానే ఉంటారు. కానీ వాళ్ళ పేరు శాంటా క్లాస్. ఎస్ ఎస్ ఎస్, ఇక్కడనే ఉంటాడు. చూడండి గైస్, ఇది మీరు వీని మీద క్లిక్ చేసినట్లయితే, ఇంటరాక్ట్ అయినట్లయితే మీకు లెట్స్ సీ అని ఉంటుంది. అది నొక్కినట్లయితే ఆడ ఎల్ఫ్ హ్యాట్, శాంటా హ్యాట్ అండ్ స్లేట్ అని ఉంటాయి. ఒక్కొక్క అది అనేది మనం పెట్టుకున్న ఐటమ్స్. ఇలాంటి ఐటమ్స్ మనకు ఈ పర్మనెంట్ హ్యాట్ ఇంకా రిబ్బన్ నాకు స్పిన్స్లో వచ్చింది గైస్. కోట్ మాది ఉండేది మాత్రం నేను ఇక్కడ గిఫ్ట్ క్లైమ్ చేసుకున్నట్టే వచ్చింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎబిలిటీ అయితే ఉంటుంది, నాకు తెలియదు. కానీ లాస్ట్ ఉన్న స్లైట్కి మాత్రం మీరు స్పీడ్గా పోయే షూస్ వస్తాయి. అది ఉంటే స్లైట్ అనేది ఒక షూస్, మీరు వాటర్లో చాలా స్పీడ్గా వెళ్ళచ్చు ఆ షూస్తో. ఇది కొన అంటే కూడా మీరు దాన్ని క్లిక్ చేస్తే ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్ ఈ క్యాండీస్ ఎలా రావాలనో చెప్తాను గైస్ మీకు. ఓకే, మనం ఇప్పుడు ఏదో ఒక ఐలాండ్కి అయితే వెళ్దాం. చూద్దాం గైస్, ఏ ఐలాండ్ దగ్గర ఉంటుందో ఆ ఐలాండ్ కాడికి వెళ్దాం. ఓకే, మనం జంగిల్కే వెళ్దామా? జంగిల్కి వెళ్దాం గైస్. ఇక్కడ ఎందుకంటే అక్కడ కొంచెం ఈజీగా ఉంటారు కాబట్టి మీకు చెప్పనీకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది చూపినీకి. ఇప్పుడు మనం క్యాండీస్ ఎట్లా వస్తాయో చెప్పేదానికన్నా ముందు క్యాండీస్తో ఇంకొక యూజ్ కూడా ఉంది గాయస్. ఆ యూజ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ వింటర్ గాచా అని ఉంటాడు చూడండి. ఇప్పుడు ఈ గాచా మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసినట్లయితే సెకండ్ వింటర్ గాచా ఉంది, అది క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి 100. నాకు ఇలాగనే స్పిన్ చేసినాక అందుకే నాకు రావడం లేదు. మీకు 100 క్యాండీస్ అయితే కావాలి. ఇంకా ఆ 100 క్యాండీస్తో మీకైతే స్పిన్ చేయనీకైతే ఉంటుంది. ఆ వింటర్ ఈవెంట్లో ఉన్న మ్యూటేషన్ ఫ్రూట్స్ కూడా మీకు వస్తాయి. ఆ మ్యూటేషన్ ఫ్రూట్స్ మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఈ పర్మనెంట్ హెల్మెట్ ఇంకా రెడ్ రిబ్బన్ దీంట్లోనే వచ్చినాయి గైస్ నాకు. ఈ స్పిన్ వింటర్ గాచా దగ్గర స్పిన్ చేసి ఉంటేనే ఈ 2 అయితే వచ్చాయి. రెడ్ రిబ్బన్ అయితే చాలా బెస్ట్ అని అడిగితే, ఎందుకంటే చూడొచ్చు దానికి ఎన్ని ఉన్నాయో. దీనికి కూడా ఉంటాయి క్యాండీ మల్టీప్లేయర్, డ్యామేజ్ రెసిస్టెన్స్ 5. కానీ రెడ్ రిబ్బన్కి క్యాండీ మల్టీప్లేయర్ 20. ఆ క్యాండీ మల్టీప్లేయర్ కూడా చూపిస్తాం మీకు. హాలిడే క్లాత్ అయితే చాలా వేస్ట్ గైస్. మీరు ఒకవేళ మీకు గైస్ వెయిట్, వీడియోడో నేను మీతో వీడియో చేస్తాంటే వచ్చి ఊరికి ఇంతసేపు ఉంచి నస పెడతాడు. మీ సంగతి చూద్దాం. ఓకే, యాన్నవరాను ఉండండి గైస్, ఎనబుల్ పీపీ చేసుకుందాం.
ఓకే. సర్లే వీనితో మనకెందుకు కానీ మనం వీడియో అయితే మంచిగా చేసుకుందాం. ఈ గైస్ మీరు రెడ్ రిబన్ వచ్చిందంటే మీరు చాలా లక్కీ అనుకోవచ్చు. అంటే దీనికన్నా పెద్దవి ఉంటాయి. డ్యామేజ్ రెసిస్టెన్స్ 5, ఫ్రూట్ డ్యామేజ్ 5, ఇంకా ఫ్రూట్ కూల్ డౌన్ -5 గాయస్ ఇచ్చి M1 అటాక్ లేని ఫ్రూట్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్. ఎందుకంటే కూల్ డౌన్ తగ్గిస్తుంది కాబట్టి మీరు రెడ్ రిబన్ కన్ఫామ్గా వేసుకోండి. నేను కూడా రెడ్ రిబన్ ఇప్పుడు ఎక్విప్ చేసుకున్నా. ఓకేనా, వీడు వచ్చాడయ్యా బాబు. సర్లే మనం నెక్స్ట్ చూడండి గైస్, ఎక్విప్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిలే కదా మీకు, నన్ను చూపిస్తా. ఇది మూమెంట్ స్పీడ్, స్వాట్ డ్యామేజ్ నాకు అంత అవసరం లేదు గైస్, ఎందుకంటే నేను స్వాట్ యూజ్ చేయను కాబట్టి. అందుకే నేను రెడ్ రిబన్ ఎక్కువ సజెస్ట్ చేస్తాను. మీకు కావాలంటే మీరు రెడ్ రిబన్ కన్నా హెల్మెట్ కన్నా రెండు దానిలో వెళ్ళొచ్చు. కానీ కొంచెం M1 లేని వాళ్ళకి రెడ్ రిబనే కొంచెం బెస్ట్ అని నా సజెషన్. ఓకేనా, ఇదేం రికమెండేషన్ కాదు. ఓకే, నెక్స్ట్ మనం క్యాండీస్ ఎలా రావాలనో చూద్దాం. ఇప్పుడు మనకు ఏ అయినా సరే కొత్త మ్యూటేషన్ అయితే వచ్చింది, అదే ఎల్ఫ్ మ్యూటేషన్. చూసినట్లయితే ఇక్కడ మంకీ గొరిల్లాస్ ఉంటారు. మీరు చూసినట్లయితే ఈడ వీళ్ళు స్పాన్ లేరే అని ఉంటారు. మీరు అనుకుంటారు, మీరు వెంటనే అందరినీ కిల్ చేసేయండి గైస్. ఎందుకంటే కిల్ చేసినప్పుడు మళ్ళీ ఎల్ఫ్ మ్యూటేషన్తో స్పాన్ కానికి 50% ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే మీరు ఎవరు లేకుంటే అందరినీ కిల్ చేసేయండి. అప్పుడు ఎల్ఫ్ మ్యూటేషన్తో స్పాన్ అయ్యడానికి 50% ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మీకు లక్ ఉంటే ఎక్కువ మంది స్పాన్ అవుతారు. నైట్ టైం అయితే ఇంకొంచెం ఒక 2% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చూడండి. ఓకే, వీళ్ళే మీరు పైన ఎల్ఫ్ అని ఉంటుంది వీళ్ళకి. గొరిల్లాస్కి అయితే కింద గ్రీన్ కలర్ ఉంటుంది. కానీ కొంతమందికి అసలు చూడనీకి అట్లా ఉండదు. మీరు కనుక వీళ్ళని కొడితే 20% క్యాండీ రీప్లే ఏం లేకున్నా కానీ 2 క్యాండీస్ అయితే వస్తాయి. ఫస్ట్ నా కాడ 11 ఉన్నాయి, ఇప్పుడు 13 అట్లా అట్లా ఉండాలా. ఇప్పుడు మీకు క్యాండీ ఉంది కదా ఒకటి, మన రెడ్ రిబన్కి క్యాండీది. అది దానివల్ల యూజ్ ఏంటంటే మీకు 20% ఉంది కాబట్టి 4 క్యాండీస్ 3 క్యాండీస్ రానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇప్పుడు నాకు 4 క్యాండీస్ వచ్చినాయి. నార్మల్గా అయితే అది పెట్టుకుంటే నాకు 2 వస్తాయి, కానీ నాకు 4 వచ్చినాయి. ఇప్పుడు ఈ ఎల్ఫ్ మ్యూటేషన్ కాదు గైస్. ఇట్లా మీరు 100 అయితే సేకరించాలా. మీకు లక్ ఉంటే కొన్నిసార్లు గొరిల్లా కింగ్ ఇంకా 8 ఇంకా వాళ్ళు ఇలాంటి బాసెస్ కూడా ఎల్ఫ్ మ్యూటేషన్తో స్పాన్ అవుతారు. ఎల్ఫ్ మ్యూటేషన్తో స్పాన్ అయినప్పుడు మీరు కనుక వాళ్ళని వేసేస్తే మీకు 36, 41, 40 క్యాండీస్ అయితే డ్రాప్ అవుతాయి. సరేనా గైస్, ఇట్లా మీరు అయితే ఈజీగా గ్రైండ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను మీకు ఈ అప్డేట్లో వచ్చిన కొత్త విషయాలు. ఇంకా ఈ అప్డేట్లో వచ్చినాయంటే ఇంకా గైస్ మామూలుగా మీకు యూజ్ అయ్యేటి ఇంకా బాగుండేటి ఈజీటీ కాబట్టి మీరు కన్ఫామ్గా ట్రై చేయండి. మెయిన్గా అది ఇవి ఏంటంటే మ్యూటేషన్స్ గైస్. కానీ మనం రోబాక్స్ యూజ్ చేయాలి కాబట్టి నేను దాన్ని రికమెండ్ అయితే అస్సలు చెయ్యను. అందుకే నేను మీకు అది స్టార్టింగ్ లాస్ట్న చూపిస్తాను, లేదంటే స్టార్టింగ్లో చూపించిండు. కానీ పోర్టల్ ఫ్రూట్ ఇంకా అన్ని మంచి ఫ్రూట్సే, కానీ నేనైతే రికమెండ్ చేయను గైస్ అవి. ఓకేనా, ఇక్కడ గొరిల్లా కింగ్ అయితే స్పాన్ అయినాడు. కానీ ఇప్పుడు వానికి ఎల్ఫ్ మ్యూటేషన్ లేదు, వీడు వేసేసినాడు. అందుకే మీకు చూపిలేకపోదా. ఇది గైస్ మన వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి కొన్ని వీడియోస్ కోసం మీరు ఎక్కువ లైక్ చేస్తే నేను మరికొన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఓకేనా, ఇంకా ఏమన్నా కొత్త అప్డేట్స్ ఉంటే నేను మీకు నెక్స్ట్ పార్ట్ అయితే చేస్తాను. ఇంకా కంట్రోల్ రీబర్త్ గురించి మీకు నేను వీడియో తీసి పెడదాం అనుకున్నాను గైస్. కానీ అప్లోడ్ చేయాలా. నేను నెక్స్ట్ డే కల్లా అప్లోడ్ చేసేస్తాను దీన్ని. కంట్రోల్ రీబర్త్ గురించి అంటే వచ్చి ఛానల్ అవుతుంది, కానీ నాకు అక్కడ కంట్రోల్ ఫ్రూట్ ఇప్పుడు లేదు, కానీ నేను చూపిస్తా మీకు. ఓకేనా గైస్, ఓకే బాయ్, సీ యూ లేటర్. ఓకేనా గైస్, బాయ్, టాటా, గుడ్ బాయ్.